ఏం చేస్తాడు? నేను కులగణన చేసి చట్టసభలలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నాము అని చెప్పాలి రాహుల్ గాంధీ. కులగణన సమస్య ఏంటిది అని అంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వటానికి కులగణన చేపట్టాలి అనేది రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు తెలియజేసింది. మరి రాహుల్ గాంధీ వెంటనే ఏం చెప్పాలి? నేను కులగణన చేపడతాను, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పాలి, సైమల్టేనియస్గా చెప్పాలి. దీనికి సంబంధించింది రాజకీయ రిజర్వేషన్లు. కానీ ఇప్పుడు దేశంలో కులగణన ఒకటే చేపడతాను అని అంటున్నాడు, కానీ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పటం లేదు. బీసీ సంఘాలకు ఏమీ అర్థం కాకుండా కులగణన చేస్తా అన్నాడు, కులగణన చేస్తా అన్నాడు అని అంటే మళ్ళీ రాజకీయ రిజర్వేషన్ల కోసం మళ్ళీ ఒక 50 సంవత్సరాలు పోరాటం చేయాలి. కులగణన కోసం ఒక 50 సంవత్సరాలు, మళ్ళీ రాజకీయ రిజర్వేషన్ల కోసం 50 సంవత్సరాలు, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు కొట్టేయటాలు, ఇవన్నీ మళ్ళీ తతంగం మొత్తం బీసీల విషయానికి వచ్చినప్పుడు అన్నీ అవాంతరాలే, అన్నీ